నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. రీసెంట్‌గా మనం చూస్తున్నాం. లావణ్య రాజ్ తరుణ్ కేసు, తర్వాత లావణ్య మస్తాన్ సాయి, లేదా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ మిగతా కెవిన్ అని చెప్పేసి వీళ్ళందరూ బయటకొస్తున్నారు. అసలు ఈ కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తుంది? ఎందుకు ఇంత దూరం? ఇది ఒక కక్షపూరితంగా లేకపోతే సమాజానికి మేము ఒక మంచి చేయాలి అనుకొని కొంతమంది వ్యక్తులు ఏదో వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అనుకొని బయట పెడుతున్నారు తప్ప ఇంకా వాళ్ళకి ఇంకేం పని లేదండి. అంతే. ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల సర్వనాశనం అయిపోయి ఆడపిల్ల చచ్చిపోతే అప్పుడు ప్రశాంతంగా అన్నం తింటారేమో, వాళ్ళ ప్లేట్లో అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని చికెన్ వేసుకొని మటన్ వేసుకొని తింటారేమో వాళ్ళు. అలా తయారయ్యారు. అలాగే ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసేసేయండి. సరే, ఒక ఫీమేల్కి సెన్స్ లేదనుకుందాం, పిచ్చి పట్టి చేస్తుంది అనుకుందాం, లేదా ఇంకేదో ఆశించి చేస్తుంది అనుకుందాం, వాట్ ఎవర్ ద థింగ్స్. ఓకే, మగవాళ్ళతో తిరగడము, లేకపోతే ఇంకెవరితో లింక్స్ పెట్టుకోవడము, వివిధ రకమైన మత్తు పదార్థాలు స్వీకరించడము, ఇవన్నీ కూడా ఆమెకి తెలిసే చేసుకుందాం అనుకుందాము. సంస్కారం లేదు, సెన్స్ లేదు అని అనొచ్చు. ఓకే, బట్ తిరిగే మగవాళ్ళకి ఏమైంది సంస్కారం? అదే కదా, ఎదుటి వారిని ప్రశ్నించేటప్పుడు ఆ అమ్మాయి చెడ్డది, ఆ ఫీమేల్ చెడ్డది, ఆ అమ్మాయితో వెళ్తే మనం చెడిపోతాము. సరే, ఆ అమ్మాయి గుట్టు రట్టు చేయాలి అనుకుంటున్నాము అని చెప్పే కదా నువ్వు వెళ్ళావు. లేకపోతే నీకు ఆ వీడియోలు ఆడియో కాల్స్ ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి? ఎక్కడి నుంచి పుట్టల నుంచి అన్ని దగ్గరకు వచ్చి అందరు చెప్పుకుంటున్నారు. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు అందరూ వచ్చి ఒక పర్సన్ దగ్గరే చెప్తున్నారా మాకు ప్రాబ్లం ఉంది లావణ్య వల్ల, మాకు ప్రాబ్లం ఉంది, క్యూ కట్టుకొని చెప్తున్నారు. ఇంకేం పని లేదా ప్రపంచంలో లావణ్య తప్ప? అదే కదా. అమ్మాయి తప్పు చేస్తే ఆ అమ్మాయి దానికి శిక్ష అనుభవిస్తారండి. నేను లావణ్య గారికి సపోర్ట్ అని నేను అనట్లేదు. ఆ అమ్మాయి చేసింది, అనుభవిస్తోంది. ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తి దగ్గర లేకపోతే ఇంకెందుకండి ఆ బతుకు? అంతే కదా. ఇప్పుడు ఎంతమంది అయినా ఉండనివ్వండి, మనకు లైఫ్లో ఒకరు ఉండాలని అనుకుంటాంగా. ఎంత నీచుడికైనా ఉంటుందిగా ఒక కోరిక అనేది. ఎంత దుర్మార్గుడికైనా ప్రపంచంలో మనతో ఒకరు ఉండాలి ఆఖరి దశలో నాకు అనుకుంటాంగా. అలా ప్రేమించిన వ్యక్తి నీ పక్కన లేనప్పుడు నువ్వు ఎందుకు ఉండడం? ఇంకా ఆ కర్మ ఆ పర్సన్ అనుభవిస్తున్నప్పుడు మీరెందుకు ఇంకా తవ్వుతున్నారు అనేది నా క్వశ్చన్. సరే, తవ్వుతున్నారు, ఏం చేయాలని తవ్వి? ఆ అమ్మాయి ఏమైనా శాశ్వతంగా కారాగార శిక్ష అనుభవించాలా? అప్పుడు మీరు కాలర్లు వేసుకొని ఎగరాలా? మేము జయించాము. ఇప్పుడు నీకు ఒక ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఇవి అన్నీ బయట పెడుతున్నారు, సో కాల్డ్ పీపుల్ అంతా కూడా, మీ ఇంటెన్షన్ ఏంటి? కక్షపూర్వక చర్యలు. సరే, కక్ష అనేది వదిలేయండి. మీకు సమాజానికి మంచి చేయాలి, ఇలాంటి చీడ పురుగుల్ని మేము ఏరిపారేయాలని చేస్తున్నాము, మగజాతి ఆనిముత్యాలం మేము, మా మగవాళ్ళకి అసలు దండా లేకుండా పోతోందని చేస్తున్నారు. కరెక్ట్. ఎంతకాలం? ఏం చేయాలి? పోలీసులు వచ్చి చితకబాదాలా? 3rd డిగ్రీ ప్రయోగించాలి ఆడవాళ్ళ మీద? ఆ అమ్మాయిని చచ్చిపోవాలా, సూసైడ్ చేసుకోవాలా, ఉరేసుకొని మీ కళ్ళ ముందు నడి రోడ్లో ఉరేసుకోవాలా? ఏం కావాలి అసలు? వాట్ ఈస్ ద ఇంటెన్షన్? నేను అదే అడుగుతున్నా. ఏం కావాలి? ఎవరికి న్యాయం కావాలి? కెవిన్కి న్యాయం కావాలా? న్యాయం కావాలా? రాజ్ తరుణ్కి న్యాయం కావాలా? ఎవరికి కావాలి న్యాయం? చెప్పండి. ఇప్పుడు దేనికి చేసి, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్తామండి, రియాలిటీ షో జరుగుతున్నాయి కదా చాలా ప్రోగ్రాంలు, దానికి దేనికి వెళ్తాం మనం? సరే, ఒక ఠాణా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాం? న్యాయం జరుగుతుందని కదా వెళ్తాం. కోర్టుకి ఎందుకు వెళ్తాం? మరి దేనికోసం చేస్తున్నారు ఈ ఆడియోలు, వీడియోలు, క్లిప్పులు? అదే కదా. ఆ అమ్మాయి యొక్క ఆ డాష్లో ఏమైనా ఫిల్ చేసుకోండి. ఆడపిల్ల ఒకటిది, ఆడపిల్ల ఇది అన్ను ప్రూవ్ చేసి నువ్వు ఏం సాధిస్తావు? అదే కదా. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. నిన్ను వచ్చి గెలకట్లేదు. నిన్ను గెలికారు ఒకసారి. నిన్ను గెలికినప్పుడు నువ్వు దానికి తగ్గట్టుగా నువ్వు ఆన్సర్స్ చూపించావు, నీకు కావాల్సినంత చూసావు. మళ్ళీ వచ్చి నిన్ను గెలికిన నీకు సంస్కారం ఉంటే చీపో అని వదులుకొని వెళ్ళాలి కదా. సింపుల్ లాజిక్ అండి. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒరే ఒక మురికిలో రాయేస్తే ఆ మురికి బురద మన మీదే పడుతుంది, బురదలో రాయేస్తే మన మీదే పడుతుంది. సో బురదలో రాయేస్తే బురదలో కాలేసి తొక్కి ఒళ్ళంతా పూసుకొని వెళ్తామా మనం? పక్క నుంచి వెళ్తామా? పక్క నుంచి వెళ్ళాలి కదా. కదా. ఇంకొకటి కూడా చెప్తాను నేను. అంటే వీళ్ళు ఏ కారణంగా చేస్తున్నారో చెప్పట్లా ఇంకా. జస్ట్ దే ఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ దట్ షీ ఈస్ బ్యాడ్. ఫైన్, యూ ప్రూవ్, ఐ డోంట్ మైండ్. అబ్బాయి బ్యాడే అనుకుందాం. ఏమొస్తుంది నీకు బ్యాడ్ అని ప్రూవ్ చేస్తే? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయిని కటకటాల్లో ఇట్లా కట్టేసి ఆ కొరడాలతో కొట్టి, మన చావా సినిమాలో విక్కీ కౌశల్ గారిని ఆ సంభాజీ మహారాజుని హింసించినట్టు కళ్ళల్లో చువ్వలు పొడిచి నాలుకని కట్ చేసి గుడ్లు పీకి గోర్లు తెంపి ఇన్ని చేయాలా? ఏం చేయాలి నువ్వు? లావణ్య గారిని ఏం చేయాలి?
మై ఓన్లీ క్వశ్చన్, ఆ అమ్మాయి తప్పులు చేస్తుందని నువ్వు చూపిస్తున్నారు, మీరు ఏం చెయ్యాలి ఆ అమ్మాయిని? మీకు చట్టం మీ చేతిలోకి తీసుకోవాలా? మీకు ఇవ్వాలా చట్టం? రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే సజ్జనార్ కానీ, ఇంకెవరైనా మన హోమ్ మినిస్టర్, ఆంధ్ర హోమ్ మినిస్టర్ కానీ, తెలంగాణ హోమ్ మినిస్టర్ కానీ మీ చేతుల్లో చట్టాన్ని మీకు ఇచ్చి ఆమెను అక్కడ నిలబెట్టి మీరు చప్పట్లు కొట్టి మేము గెలిచాం లావణ్య మీద అని అరవాలా? దానివల్ల ప్రయోజనం నా క్వశ్చన్ ఈస్ దట్ వాట్ ఇంటెన్షన్ ఈజ్ యోర్స్? వై యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఎవ్రీ మీడియా అండ్ టాకింగ్? ఏం కావాలి మీకు? లావణ్యనే కాదండి, ఇప్పుడు అలాంటి అమ్మాయిలు ఎవ్వరు లేరా? లేరా? చూస్తున్నాం. మనుషుల్ని చంపేస్తున్నారే పీకల్ని కొట్టి, మనుషుల్ని చంపేస్తున్నారు ఆడవాళ్ళు. ఇంతకన్నా దారుణం రోజుకొకటి చూస్తున్నాం. వాళ్ళ మీద పోరాటం చెయ్యండి. ఆ హక్కులు, మానవ హక్కులు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళకి విక్టిమ్ కార్డు ఉంటుంది, ఫీమేల్కి ఏది చెప్తే అది పోలీసులు నమ్మేస్తారు, ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు, లేడీస్ అని సింపతి ఉంటుందని మనం మాట్లాడుకుంటుంటాం కదా జనరల్గా. ఇప్పుడు సో కాల్డ్ పీపుల్ మాట్లాడేది చెప్పుకోవడానికి. మగవాళ్ళకి కూడా రక్షణ కావాలి అని పోరాడండి. ఒక పర్సన్ మీద టార్గెట్ వేసి నువ్వు ఎంత లాగుతావు లాగు. పుట్టినప్పటి నుంచి, ఆమె పుట్టినప్పటి నుంచి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి, ఆమె స్కూల్కి వెళ్ళినప్పటి దగ్గర నుంచి, ఆమె ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్నిట్లో నుంచి లాగు బాయ్ ఫ్రెండ్ అని బయటికి. వాటమ్మా ఏమొస్తుంది అంటే, నీకు సెలబ్రిటీగా నీకు ఒక పేరు ఉంది, మంచి వ్యక్తివి, సో కాల్డ్ అవార్డ్స్ అన్ని గెలుచుకున్నారు మీరు, ఓకే. ఇలాంటి వాటి వల్ల నీకొక కింద కమెంట్లలో నువ్వు దేవుడివయ్యా, నువ్వు దేవుడివయ్యా, నువ్వు రాజువయ్యా అని 10 కమెంట్లు వస్తాయి తప్ప మనస్తృప్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె పోతే వస్తుంది నీకు మనస్తృప్తి, అంతేనా? దానికోసమేగా చేసేది. చూద్దాం ఇంకెన్ని చేస్తారు. ఈరోజు ఇది బయటపడింది, రేపు ఇంకేమని తీసుకొస్తారో చూద్దాం.